ఈ వృషభ రాశి యందు కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రము 4 పాదములు, మృగశిర నక్షత్రము మొదటి 2 పాదములు ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయము 5, వ్యయం 14 గాను, రాజపూజ్యము 5, అవమానము 4 గాను ఉన్నవి. ఈ రాశి వారికి విశేష ప్రభావాన్ని చూపిస్తున్నటువంటి గ్రహములుగా మనకు మళ్ళీ రాహుకేతువుల్ని, అటు శనేశ్వరుని, ఇటు బృహస్పతి గురుడిని కూడా మనం సూచించవచ్చు. చాలా సంయమనాన్ని పాటించవలసినటువంటి సమయం. ఎవరికి నమ్మి రుణములు ఇవ్వకుండా ఉన్నంతలో ఇక రాదు అనుకుని ఎంతో కొంత సాయం చేసి వదిలించుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సూచన. అనవసరమైనటువంటి ఆందోళనలకి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా మీ చేతిలో ఉన్నంత వరకు ఒక ప్రయత్నం చేసి విడిచిపెడుతూ ఉండండి తప్ప ఏ ఆందోళన కూడా మనస్సుకు తీసుకుని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. ఉదర సంబంధమైనటువంటి నరములకు సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినా అవి అంతగా ఆందోళనలు పెట్టేటువంటి సమస్యలు కాదు అని మీరు గ్రహించాలి. చాలా కాలం నుంచి మీరు ఎదురు చూస్తున్నటువంటి గృహ నిర్మాణము అనాయాసంగా 10 మంది సహకారంతో, 10 మంది సలహాలతోటి ఏ కష్టమూ తెలియకుండా మీరు పూర్తి చేయగలుగుతారు. గృహప్రవేశం చేసుకునే సౌభాగ్యం ఈ రాశి వారికి ఈ సంవత్సరము కనపడుతున్నది. అంతేకాక వాహన యోగం కూడా ఉన్నది. కానీ పూర్వార్ధంలో వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక అనారోగ్య సమస్య ఈ సంవత్సరం అది ఒక కొలిక్కి వచ్చి ఆ అనారోగ్యం నుంచి మీరు బయటపడేటందుకు అవకాశం ఎక్కువగా కనపడుతోంది. ఈ రాశివారు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యారంటీ సంతకాల వంటివి పెట్టకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఒక అడుగు వెనక్కి వేసుకుని భవిష్యత్తులో సమస్యలు రాకుండా జాగ్రత్తగా ఉండండి. చాలామంది మీ చుట్టుపక్కల చేరతారు, నమ్మికగా మీతో ఉండడానికి ప్రయత్నిస్తారు, మిమ్మల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తారు. నమ్మి మోసపోకండి, ఆచితూచి వ్యవహరించండి. 1కి 2 సార్లు ఒక పని చేసే ముందు ఆలోచించండి. ఇంట్లో వారికి చెప్పకుండా ఏ పని చెయ్యకండి. ఇంట్లో సంప్రదించండి, పెద్దలతో సంప్రదించండి. మీ నిర్ణయాలు ఈ సంవత్సరము మీకు అంతగా అనుకూలించవు. తొందరపాటుగా నిర్ణయం తీసుకునేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ మూలకమైనటువంటి విజయము, స్త్రీ మూలకమైనటువంటి కార్యసాఫల్యత కనబడుతున్నాయి. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉండేటువంటి వారి యొక్క మాటకి విలువ పెరుగుతుంది. ప్రభుత్వ సలహాదారులుగా పదోన్నతులు లభించేందుకు కూడా అవకాశం లేకపోలేదు. నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకి, లోహ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి సమయం ఇది. కాంట్రాక్టర్లు ఎవరైతే చాలా కాలం నుంచి డబ్బులు గవర్నమెంట్ నుంచో ఇంకొక చోట నుంచో రావాలి అనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరము చక్కగా ఆ రుణాలు వసూలై మీరు మరిన్ని ప్రణాళికలతోటి ముందుకు మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు. కొత్త కొత్త వ్యాపారాలు మాత్రం ప్రారంభించకండి. ఈ రాశిలో పుట్టినటువంటి విద్యార్థులకి కొంత సానుకూలంగానే ఉన్నది. అద్భుతము అని చెప్పకపోయినా అది నిరాశాజనకం మాత్రము కాదు, ఆశాజనకంగా ఉంది. కొంచెం ప్రయత్నం గట్టిగా చెయ్యండి, మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ఈ రాశిలో పుట్టినటువంటి రాజకీయ నాయకులకి కొంత గడ్డు సమయమే నడుస్తోంది. మీ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా వాళ్ళ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కానీ, మీ చుట్టుపక్కలే ఉంటూ మీకు నమ్మికగా ఉంటూ వెన్నుపోటు పొడుస్తున్నటువంటి వాళ్ళని గుర్తించటం కానీ చేయాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి అందరి మాటలు నమ్మకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకోవడం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటి సూచన మీకు. ఈ రాశిలో పుట్టినటువంటి కళాకారులు పూర్వార్ధంలో కంటే ఉత్తరార్ధంలో మెరుగైనటువంటి అవకాశాలు సాధిస్తారు. దేనికి లోటు లేకుండా ఆనందంగా జీవిస్తారు. వ్యవసాయదారులకి అనుకూలంగా ఉంది, చేతికి పంట అందుతుంది, ఆనందంగా జీవిస్తారు. ఈ రాశిలో పుట్టినటువంటి వారు అవకాశం ఉన్నంత మేర పూర్వార్ధంలో ఒకసారి, ఉత్తరార్ధంలో ఒకసారి చండీ హోమం చేయించుకోవడం చాలా విశేషమైనటువంటి సూచన. అటు కాలసర్పయోగానికి, ఇటు రాహుగ్రహ సంచారానికి అనుకూలమైనటువంటి సత్ఫలితములతోటి మీకు కార్యజయం కలుగుతుంది. ఇది కాక ఈ రాశి వారు విశేషంగా సుబ్రహ్మణ్య ఆరాధన ప్రతి నెలలోనూ ఒక మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేకం చేయించటం చాలా విశేషమైనటువంటి ఫలితం. అంతేకాక ఉత్తరార్ధంలో మీ ఇంట్లో ఒక రుద్రహోమము కానీ,
ఒక మన్యు పాశుపత హోమం కానీ చేయించుకోవడం వలన మీరు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని ప్రతిబంధకాలు మిమ్మల్ని వెన్నంటి ఉండి నడిపిస్తున్నట్టుగానే ఉండి మీకు వెన్నుపోటు పొడిచేటువంటి శత్రువుల నుంచి రక్షించటానికి శత్రు నాశకరమైనటువంటి మన్యు పాశుపత హవనం మీకు విశేష సత్ఫలితాన్ని ఇస్తుంది. మీకు ఈ రాశివారు ఈ పరిహారాలను ఆచరించి మరిన్ని సత్ఫలితాలతోటి సకుటుంబంగా ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తూ